నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు అండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోకపోయినా పర్వాలేదు, నానబెట్టుకుంటే మాత్రం బాగుంటుంది, పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టుకున్న పప్పులో దోసకాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు పప్పు మెత్తగా ఉడుకుతుంది. 3 విజిల్స్ వచ్చాక పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ తీసేసి చూస్తే పప్పు ఈ విధంగా మెత్తగా ఉడుకుంటుందండి. ఒకసారి దీన్ని గంటెతో ఇలా కలుపుకున్నట్లయితే ఇంకా మెత్తగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకోవాలండి. అలాగే 1 చెంచా వరకు కారం వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఈ 3 వేసుకున్నాక ఒకసారి ఇదంతా పప్పులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. మనం తినే కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇది కొద్దిసేపు ఉడికించుకోవాలండి. అలాగే దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. ఈ 2 వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన పప్పుని పక్కకు పెట్టేసి ఇప్పుడు దీంట్లో మనం పోపు పెట్టుకుందామండి. పోపు కోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇవి పొట్టు తీసి ఒకసారి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. ఇది చివరిగా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ముందే వేసుకుంటే నల్లగా అయిపోతాయి. ఇవన్నీ ఒకసారి వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు అంతా ఎర్రగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో పోసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలండి. కరివేపాకును పోపులో వేసుకుంటే నూనె అంతా చిందుతుంది కాబట్టి ఇలా చివర్లో వేసుకున్నాను. చూడటానికి కూడా కలర్ బాగుంటుంది కాబట్టి. అంతేనండి, దోసకాయ పప్పు రెడీ అయింది. చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.